నగ్నూరు 400 గుళ్ళు ఉన్నాయి ఇక్కడ. రుద్రమాదేవి, రాణి రుద్రమాదేవి, ప్రతాపరుద్రుడు అప్పటి కాలం నాటి ఊరేది. ఈ కోటకు, ఈ గుట్టకు, ఈ గుడికి కింద సొరంగ మార్గం ఉంది. చేసిన శిల్ప కళాకారుల సంపద ఎలాంటి దుస్థితిలో ఉందో చూసే చిన్న ప్రయత్నం చేద్దాం. అలానే ఉంది, కానీ కేవలం ఇందులో విగ్రహాలు లేవు అన్నొక్క కారణంతో ఇలాంటి దుస్థితి మనకు కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ బీరు బాటిల్ కనిపిస్తున్నాయి, చెత్త కుప్పలు కనిపిస్తూ ఉన్నాయి. ఇది కదా మన అసలైన సంపద, ఇది కదా మన పూర్వీకులు మనకిచ్చిన సంపద. మరి వాళ్ళు దాచి మనకిచ్చినప్పుడు మనం ఎందుకు మన ముందు తరాలకు ఇవ్వకూడదు? నువ్వు ముందు తరాలకు ఇవ్వాల్సింది పైసలో, భూమిలో పట్టాలో కాదు, ఇలాంటి శిల్పకళలు మన పూర్వీకులు మనకిచ్చిన మన అసలైన సంపదలు. ఇలాంటి ఈ శిథిలావస్థలో ఉన్న టెంపుల్సే మన చరిత్రగా, మన పూర్వీకులు మనకిచ్చిన బహుమానంగా మనం భావించాలి. ఎప్పుడు ఎంతమందికి షేర్ చేసినా తరగని ఆస్తి ఏదంటే మన పూర్వీకులు మనకిచ్చిన సంపద, ఇలాంటి కళా సంపద. ఇలా కళా సంపదలను మనం గుర్తించి వాటిని ఇంకో 10 మందికి చెప్పే ప్రయత్నం చేస్తూ మన కళను, మన చరిత్రను, మన పూర్వీకుల కష్టాన్ని మనం గుర్తించుకొని 10 తరాలకు చెప్పే ప్రయత్నం చేయాలని కోరుకుంటూ నమస్కారం.